అర్చకులు రంగరాజన్ మీద దాడి ఘటనపై పోలీసుల కీలక ప్రకటన. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డితో పాటు 6గురిని అరెస్ట్ చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. తమకు ఆర్థిక సాయం చేయాలని, తాము స్థాపించిన రామరాజ్యంలో సభ్యులను చేర్చాలని వీరరాఘవరెడ్డి డిమాండ్ చేశారని, అందుకు రంగరాజన్ నిరాకరించగా ఈ క్రమంలో దాడి జరిగిందని డీసీపీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి, 2 మహిళలతో పాటు మొత్తం 6గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కాగా వీరరాఘవరెడ్డి 2022లో రామరాజ్యంను స్థాపించాడని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రచారం చేసుకున్నట్లు చెప్పారు. రామరాజ్యంలో చేరిన వారికి 20,000 ఇస్తానని ప్రకటించి రామరాజ్యంలో చేరిన వారికి యూనిఫామ్ కుట్టించుకోమని చెప్పారని డీసీపీ వెల్లడించారు. రామరాజ్యం బ్యానర్తో ఫోటోలు, వీడియోలు తీసి ప్రచారం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 7వ తేదీన వాహనాల్లో మరో 25 మందితో కలిసి వీరరాఘవరెడ్డి చిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్ వద్దకు వచ్చి ఆర్థిక సాయం అడిగి ఆ తర్వాత దాడి చేసినట్టు వెల్లడించారు. ఆలయ అర్చకునిపై దాడిని పలు హిందూ సంఘాలతో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఖండిస్తున్నారు.